నమస్తే టీవీ 49 న్యూస్ కి స్వాగతం. సర్వ మానవాళి అంతా సమానమేనని శ్రీకృష్ణ తత్వాన్ని అందరూ అలవర్చుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడికి రావిచెట్టు సెంటర్ వద్ద ప్రజా విరాళాలతో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ మందిర్లో అర్చక బ్రహ్మ కాళ్ళకూరి కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో జరిగిన శ్రీకృష్ణుని విగ్రహ ప్రతిష్టలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో ఎమ్మెల్యే బండారుకు స్వాగతం పలికారు. శ్రీకృష్ణుడు గీతలో బోధించినట్టు సాటి మానవులపై దయ ప్రేమ కలిగి ఉండాలని, ప్రతి మానవుడు చేసిన కర్మఫలం తప్పక అనుభవించవలసి వస్తుందని, సాధ్యమైనంత వరకు తప్పులు చేయడానికి దూరంగా ఉండాలన్నారు. తమకు ఉన్నంతలో దాన ధర్మాలు పుణ్య కార్యక్రమాలు చేయాలన్నారు. ఆలయం వద్ద ప్రత్యేక హోమాలు నిర్వహించారు. అలాగే కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి శ్రీకృష్ణుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస శిక్షణ నిపుణులు ప్రవచనకర్త శ్రీమాన్ సత్య గోపీనాథ్ దాస్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ తత్వాలను భక్తులకు బోధించారు. అనంతరం ఆలయ వద్ద భారీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. श्रीमते जयपताक स्वामी नामिने नमानवं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामिने ఆడవారు కలస పట్టుకున్నారు, మగవారు నీళ్లు చల్లారు. అలాగే విగ్రహాల మీద నిన్న గుడి చుట్టూ తిరిగి చదువుకుంటూ వచ్చారు కదా. అలాగే కృష్ణుడు పూజిస్తే భక్తి ఇస్తాడు, వైరాగ్యం ఇస్తాడు, మోక్షం ఇస్తాడు. మనకు అయ్యింది దేనికి? మనకు కావాల్సింది డబ్బు అన్నాడు. మనం ఆయన భార్య ఉందే లక్ష్మీదేవి, ఆమెను పూజించాలి, కృష్ణుని కాదు అన్నాడు. అంటే మీరు నేరుగా మార్కెట్కి వెళ్ళిపోయి